హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఏ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్. సో ఈరోజు వచ్చేసి ఉమెన్స్ డే స్పెషల్గా ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. సేమ్ ప్రీవియస్ లాగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొచ్చాను. సో అవి వాళ్ళు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ముందుగా మనం ఫస్ట్ 2 జీకే క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి, ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి, విచ్ ట్రైన్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్రెండ్షిప్ ట్రైన్? స్నేహపూర్వకమైన ట్రైన్ ఏది అని క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వివేక్ ఎక్స్ప్రెస్, సెకండ్ వన్ జాన్ శతాబ్ది ఎక్స్ప్రెస్, సంజౌతా ఎక్స్ప్రెస్ అండ్ డెక్కన్ ఒడిసీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సంజౌతా ఎక్స్ప్రెస్. సంజౌతా ఎక్స్ప్రెస్లో సంజౌతా అనే మీనింగ్కే ఉందండి, అగ్రిమెంట్ అని మీనింగ్ అండి హిందీలో. సో ఈ ఎక్స్ప్రెస్ వచ్చేసి పాకిస్తాన్ మరియు మన ఇండియా మధ్యలో రన్ అవుతుందండి. సిమ్లా అగ్రిమెంట్తో ఈ ఎక్స్ప్రెస్ అనేది నడుస్తుంది. అది కూడా 1976 నుంచి స్టార్ట్ అయిందండి. సో అందుకే అంటే 2 పడని కంట్రీస్ మధ్య నడుస్తుంది కాబట్టి దీన్ని ఫ్రెండ్షిప్ ట్రైన్ అని అంటారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ జీకే క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి, వెన్ వాజ్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ 1925, ఆప్షన్ బి 1930, ఆప్షన్ సి 1945, ఆప్షన్ ఈ 1951 అండి. ఆన్సర్ వచ్చేసి 3rd Feb 1925లో ఫస్ట్ ఇండియన్ ట్రైన్ అనేది స్టార్ట్ అయిందండి మన ఇండియాలో. 1925 ఆన్సర్. అది ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అంటే సిఎస్ఎంటి అంటారు, సిఎస్ఎంటి నుండి కూర్లా మధ్యలో ఈ ట్రైన్ అనేది నడిచిందండి. అది కూడా 1500 వోల్ట్స్ డీసీ కరెంట్తో ఈ ట్రైన్ అనేది రన్ అయింది. ప్రజెంట్ అది 25 kVగా మార్చేశారు. ఆన్సర్ వచ్చేసి 1925 అండి. చూడండి ఒకసారి. ఓకే, ఈరోజు 2 జీకే క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మన రీజనింగ్ క్లాసెస్కి వెళ్ళిపోదాము. రీజనింగ్ క్లాసెస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫిట్స్ ఇన్ ద ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ బిలో? ఇచ్చిన బొమ్మలోని ఖాళీలో సరిపోయే బొమ్మ ఇది. ఇక చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఒక షేప్ ఇచ్చారండి. ఈ షేప్ని నెక్స్ట్ ఇలా రాశారు. అదేవిధంగా నెక్స్ట్ ఇచ్చిన షేప్స్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ షేప్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. ఒకసారి కింద ఆప్షన్స్లో చూడండి. సింగిల్ రాశారు, దీన్ని ఒక డిఫరెంట్గా రాశారు, దీన్ని ఒక డిఫరెంట్గా రాశారు, దీన్ని 2 ఫిగర్స్ కలిపి రాశారు. ఇప్పుడు ఫస్ట్ ఫిగర్ సెకండ్ ఫిగర్ ఎలా రాశారు చూద్దాం. ఫస్ట్ ఫిగర్ ఇలా ఉంది కదండి, దాన్ని నెక్స్ట్ ఎలా రాశారు చూడండి, మంచిగా గమనివ్వండి. దీన్ని 2గా రాశారు చూడండి. ఫస్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఫిగర్ తర్వాత మళ్ళీ దీనికి అటాచ్ అయ్యి వచ్చిందని 2 ఫిగర్స్ ఒక దాంట్లో ఇన్బిల్ట్ అయ్యి ఉన్నాయి. అదే ఇప్పుడు ఏ చూడండి, ఏ నెక్స్ట్ ఇలా ఫస్ట్ ఇలా ఉంది, నెక్స్ట్ కంటిన్యూ ఎలా వస్తుంది, ఇలానే కదా. అంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. అంతే కదండి, ఒకదాని పక్కన ఇంకో ఫిగర్ వచ్చింది, సేమ్ అలానే ఏ పక్కన ఇంకో ఏ రావాలి, అంతే కదా. ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్మాలర్ యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఎట్ ద 4:05 PM.
సాయంత్రం 4-5 గంటలకు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడిన చిన్న కోణం విలువ కనుక్కోండి అంటున్నాడు. ఎప్పుడైనా ఒకటి గమనించండి, నార్మల్ ఒక గడియారంలో ఎప్పుడైనా ఒక 2 ముళ్ళుల మధ్యలో 2 యాంగిల్స్ అనేది ఏర్పడతాయండి. అది ఇది స్మాల్ యాంగిల్ అవుతుంది, ఇది లార్జర్ యాంగిల్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 4, 5 అంటే 4, 5 ఎక్కడ ఉంటుంది, 3కి 4 అనేది చిన్న మూల ఇక్కడ ఉంటుంది, 5 అంటే 1 ప్లేస్లో పెద్ద మూల ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇదే కదా స్మాలర్ యాంగిల్ అంటే, ఇక్కడ ఏర్పడిన యాంగిల్ స్మాలర్ యాంగిల్ కదా, ఇది లార్జర్ యాంగిల్ అండి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాను, ఎలా కనుక్కుంటామండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది కదా, నేను రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను కదా, ఆ ఫార్ములా వచ్చేసి 30 hours - 11/2 minutes. అంతే కదా. ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత, 30 × 4 అవర్స్ అంత ఎంత, 4 కదా, 4 - 11/2 minutes ఎంత, 5. అంతే కదా. ఈక్వల్ టు ఎంత వస్తుంది, 30 × 4 120 - 11 × 5 55/2 కదా. అంతే కదా, సారీ 55/2. నెక్స్ట్ 2 × 120 240 - 55/2. 240 - 55 ఎంత, 185 కదా, 185/2. 2 టేబుల్ ఎంత పోతుంది, 2 90s 180, 2 9s 18, 2 ఉంటుంది, 2 2s 4, 1 ఉంటుంది, 0.5 కదా, 92.5. 92.5 ఆన్సర్ ఎక్కడ ఉంది, బి. బి ఈజ్ రైట్ ఆన్సర్. అంతే కదా. ఒకసారి చెక్ చేయండి. అలాగే సేమ్ లార్జర్ యాంగిల్ కనుక్కోవాలంటే ఎంత, ఎలా, స్మాల్ యాంగిల్ వచ్చింది కదా, దీన్ని ఓవరాల్ 360 degrees - 92.5 అని చేస్తే అయిపోతుంది కదా. దీని నుంచి లార్జర్ యాంగిల్ వస్తుంది కదా, ఎంత వస్తుంది, 360 - 92.5 అంటే 269.5 వస్తుంది. ఇదే కదా లార్జర్ యాంగిల్ అంటే. సింపుల్గా ఇలా తెలుసుకోవచ్చు అండి. ఓకే, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ ఇట్ బీ ఇన్ 58 minutes ఫ్రమ్ నౌ ఇఫ్ ద టైమ్ ఈజ్ 1:20 PM? సమయం మధ్యాహ్నం 1:20 అయితే ఇప్పటి నుండి 58 నిమిషాల తర్వాత సమయం ఎంత అని అడుగుతుండు. నార్మల్గా సింపుల్ ఆన్సర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది, 1:20 PM. దీనికి 58 minutes యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 50 minutes యాడ్ చేస్తే 1:58 + 20 ఎంత, 78. 78 అంటే -60 ఎంత అవుతుంది, 18. 218 minutes. 218 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ఆన్సర్. అంటే 78 అంటే 1 అవర్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి, 60 minutes ఉంటాయి. ఎన్ని మినిట్స్ ఉంటాయి, సారీ 60. అంటే 1 hour 60 minutes తర్వాత మళ్ళీ టైం చేంజ్ అవుతుంది కదా 2కి. సో రిమైనింగ్ 18 2లో వస్తుంది, 218 ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ టైప్లో ఇచ్చాడు. క్వశ్చన్ వచ్చేసి హౌ ఓల్డర్ జాన్ ఈజ్, జాన్ ఏజ్ ఎంత అని క్వశ్చన్ అండి. కింద స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, జాన్ ఈజ్ 3 years యంగర్ దెన్ హిస్ బ్రదర్ పీటర్. ఇప్పుడు ఓన్లీ
ఫస్ట్ది కంపేర్ చేసి చూడండి. ఓన్లీ ఫస్ట్ దాంతో కంపేర్ చేసి చూడండి. జాన్ ఏజ్ అనేది ఫస్ట్ ఆప్షన్‌తో తెలుస్తుందా మనకి? జాన్ ఏజ్ 3 ఇయర్స్ చిన్నవాడు. వాళ్ళ బ్రదర్ కన్నా 3 ఇయర్స్ చిన్నవాడంట. మనం వాళ్ళ బ్రదర్ ఏజ్ తెలవదు కదా! అంటే 1 అనేది సాటిస్ఫై కాదు కదా! అంటే ఈ 1 ఒకదాంతో మనం జాన్ ఏజ్ తెలుసుకోలేము. నెక్స్ట్ సెకండ్ ఒకదాంతో చూడండి. పీటర్ ఈజ్ నౌ 15 ఇయర్స్ ఓల్డ్. మనకు కావాల్సింది ఏంటిది? జాన్. కానీ ఇక్కడ ఇచ్చింది పీటర్. కాబట్టి ఇది కూడా మనకు సాటిస్ఫై కాదు కదా! సింగిల్‌గా చూస్తే కాదు. సో, నెక్స్ట్ ఇవి 2 కలిపి చూడండి ఒకసారి. జాన్ ఏజ్ తెలిసిందో లేదో? ఇప్పుడు ఫస్ట్ కంక్లూజన్‌లో ఏమన్నాడు? తన బ్రదర్ పీటర్ ఏజ్ కన్నా జాన్ 3 ఇయర్స్ చిన్నవాడు అన్నాడు. సో, సెకండ్ ఆప్షన్‌లో పీటర్ ఏజ్ ఎంత ఇచ్చాడు? 15 ఇయర్స్ ఇచ్చాడు. పీటర్ కన్నా చిన్నవాడు, జాన్ 3 ఇయర్స్ చిన్నవాడు. సో, 15 - 3 అంటే 12 వస్తుంది కదా! 12 అనేది జాన్ ఏజ్ అవుతుంది కదా! అప్పుడు 2 కంక్లూజన్స్‌తో 2 స్టేట్మెంట్స్‌తో మనకు ఆన్సర్ అనేది వస్తుంది కదా! అప్పుడు ఆన్సర్ వచ్చేసి బోత్ స్టేట్మెంట్స్ 1 అండ్ 2 ఆర్ సఫిషియంట్. అంటే 1 అండ్ 2తోనే ఆన్సర్ అనేది వస్తుంది మనకి. సో, ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ సింగిల్‌గా వచ్చినప్పుడు సింగిల్ చెక్ చేసుకోవాలి. సింగిల్‌గా రానప్పుడు మళ్ళీ 2 కలిపి చెక్ చేసుకోవాలి. కలిపి చెక్ చేసుకున్నప్పుడు కూడా రాకపోతే అది నన్ ఆఫ్ ది అబోవ్ ఆర్ ఐదర్ ఆర్ నార్ అని పెట్టుకోవాలండి. లేదు 2 మ్యాచ్ అయినాయంటే ఆప్షన్ బి. ఆప్షన్ ఏ బోత్ ఆర్ సాటిస్ఫైడ్ అని ఆప్షన్ పెట్టుకోవాలి. చెక్ చేయండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి. సమ్ జాగర్స్ ఆర్ చీతాస్. ఆల్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్. సమ్ లెపర్డ్స్ ఆర్ ప్యాంథర్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ సమ్ జాగర్స్ ఆర్ చీతాస్ అన్నాడు. సమ్ జాగర్స్ అంటే ఇవి జాగర్స్ అనుకోండి. సమ్ జాగర్స్ ఆర్ చీతాస్ అంటే ఇందులో కొన్ని చీతాస్ అయ్యాయి. ఓకే. నెక్స్ట్ ఆల్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్. ఆల్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్. అంతే కదా! సమ్ జాగర్స్ ఆర్ చీతాస్, ఆల్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్. ఓకే. ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా! అంటే సమ్ జాగర్స్ అనేది లెపర్డ్స్ అయినాయి. ఆల్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్ అయినాయి. ఆల్ జాగర్స్ ఆర్ లెపర్డ్స్ అయినప్పుడు జాగర్స్, చీతాస్ కొన్ని ఉన్నాయి కదా! అంటే లిపర్డ్స్ కూడా కొన్ని అవుతాయి కదా! అన్ని జాగర్స్, లిపర్డ్స్ అయినప్పుడు. ఓకే. సమ్ లిపర్డ్స్ ఆర్ పాంథర్స్. మళ్ళీ ఇక్కడ కొన్ని లిపర్డ్స్, పాంథర్స్. ఇలా ఈజీగా ఒక ఇమేజ్ ఫామ్‌లో రిప్రజెంట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు కంక్లూజన్ చూడండి. ఫిగర్ అనే క్వెషన్ అనేది అయిపోయింది కదా! కంక్లూజన్ చూడండి. సమ్ లిపర్డ్స్ ఆర్ జాగర్స్. ఫస్ట్ కంక్లూజన్ వచ్చేసి సమ్ లిపర్డ్స్ ఆర్ జాగర్స్. సమ్ లిపర్డ్స్ ఆర్ జాగర్స్ అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ సమ్ లిపర్డ్స్ ఆర్ జాగర్స్. జాగర్స్ జాగర్స్ అనేటివి అన్నీ లిపర్డ్స్ అయినాయి కదా! ఆల్ లిపర్డ్స్ ఆర్ జాగర్స్ అని ఇచ్చాడు కదా! అంటే జాగర్స్‌లో కొన్ని లిపర్డ్స్ అవుతాయి కదా! ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది కదా! అన్నీ అయినప్పుడు కొన్ని కూడా అవుతాయి కదా! ఓకే. సమ్ పాంథర్స్ ఆర్ చీతాస్. చీతాస్ ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. పాంథర్స్ ఇక్కడున్నాయి. వీటి మధ్యన రిలేషన్ ఉందా? లేదు. సో, సెకండ్ అనేది సాటిస్ఫై కాదు. చూడండి. ఇప్పుడు ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ ఓన్లీ ఏ ఈజ్ ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఓకే. ఇప్పుడు ఈ క్వెషన్ చూడండి. వెరోనికా స్టార్టెడ్ ఫ్రమ్ ఎ పాయింట్ అండ్ వాక్డ్ 25 మీటర్స్ టు ద వెస్ట్. క్వెషన్స్తోనే ఆన్సర్ అనేది ట్రై చేద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇది లేదండి. ఓల్డ్‌ది ఇక్కడ కాపీ అయిపోయింది. ఓల్డ్ క్వెషన్. వెరోనిక ఒక పాయింట్ నుండి ప్రారంభించి పశ్చిమ వైపు 25 మీటర్లు నడిచింది. ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయింది తను. సారీ. ఎప్పుడైనా ఈ మీటర్స్ అనేటివి కూడా ఒక అజ్యూమ్ చేసి తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక పాయింట్ నుంచి వెస్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ అంటే ఇటే కదా! వెస్ట్ సైడ్ స్టార్ట్ అయింది. ఎంత దూరం నడిచింది? 25 మినిట్స్. నెక్స్ట్ షీ టర్న్ రైట్
అంటే ఇటు సైడ్ వెస్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి రైట్ సైడ్ ఏమిటవుతుంది, పైకే కదా, పైకి 5 మీటర్స్ వెళ్ళింది. ఇది 5 మీటర్స్. నెక్స్ట్ ఫ్రమ్ దేర్ షీ టర్న్ రైట్. అక్కడి నుండి ఆమె కుడివైపు తిరిగి 15 మీటర్లు నడిచింది. అంటే మళ్ళీ నార్త్కి వెళ్ళే వాళ్ళ, అంటే ఇటు నార్తే కదా, నార్త్కి వెళ్ళే వాళ్ళకి రైట్ సైడ్ ఏమవుతుంది, ఇటు సైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 15 మీటర్స్ నడిచింది. ఇక్కడ ఇంకా 25 మినిట్స్ కదా, అంటే ఇందులో 10 ఇక్కడికి వస్తుంది అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడికి 10 అనుకోండి, 10 మీటర్స్ టు ద ఈస్ట్ సైడ్, 10 మీటర్స్, సారీ 15 మీటర్స్ కదా, 15 మీటర్స్ నడిచింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఉంటుంది. ఫస్ట్ 15 మినిట్స్ నడిచింది. నెక్స్ట్ దెన్ షీ వాక్డ్ 5 మీటర్స్, టర్న్ రైట్ అండ్ వాక్డ్ 5 మీటర్స్, టర్న్ రైట్ అండ్ ఫార్వర్డ్ 5 మినిట్స్. మళ్ళీ రైట్ సైడ్, అంటే ఈస్ట్కి వెళ్ళే రైట్ సైడ్ అవుతుంది, సౌత్ సైడే కదా, మళ్ళీ ఇటు సైడ్ 5 మీటర్స్ నడిచింది. అంటే మళ్ళీ ఈ పాయింట్ రీచ్ అవుతుందండి. ఫస్ట్ స్టార్ట్ అయిన లైన్స్లో మిడిల్కి వస్తుంది 10 మినిట్స్ దగ్గరికి. అంటే ఇది 5 కదా, ఈ 5 అంటే ఈక్వల్, అంటే సేమ్ అదే పాయింట్కి వస్తుంది కదా, ఇది కూడా 5. నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చిండు, విచ్ సైడ్ షీ టర్న్ నౌ అండ్ హౌ మచ్ డిస్టెన్స్ షుడ్ షీ వాక్ ఫర్ టు రీచ్ ద స్టార్టింగ్ పాయింట్. దీని స్టార్టింగ్ పాయింట్ ఇది కదా, ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే తను ఎట్ సైడ్ నుంచి టర్న్ కావాలి, ఇక్కడ నుంచి ఎట్ సైడ్ నుంచి టర్న్ కావాలి, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 25 మీటర్స్ ఉంది, ఇక్కడ పైన రాస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ 25 మీటర్స్ ఉంది. దీంట్లోకి వెళ్ళి 5 మీటర్స్ పైనుంచి వచ్చింది కదా, అంటే ఇక్కడ నుంచి 25లో 15 మీటర్స్ కంప్లీట్ అయిపోతాయి కదా, రిమైనింగ్ ఎంత ఉంటాయి 25లో, 10 మీటర్స్. ఆ 10 మీటర్స్ ఎటు సైడ్ ఉన్నాయి, ఈస్ట్ సైడ్ 10 మీటర్స్ నడిస్తే తన స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుంది, అంతే కదా. 10 మీటర్స్ టు ద ఈస్ట్ ఎటు ఉంది, 10 మినిట్స్ టు ద ఈస్ట్ అంటే, సారీ ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఈస్ట్ సైడ్ అంటే ఎటు, ఇక్కడ వర్క్ వచ్చినప్పుడు ఈస్ట్ ఎటు ఉంది, ఇటు, అంటే సౌత్కి వెళ్ళే వాళ్ళ ఈస్ట్ సైడ్ ఏమవుతుంది, లెఫ్ట్, అంటే లెఫ్ట్ 15 మీటర్స్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. అజ్యూమ్ చేసుకోవాలనండి, నార్త్ సైడ్కి వెళ్ళే వారికి రైట్ సైడ్ ఇటు అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఇటు అవుతుంది. ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, బ్లిస్ written as KSNVT and light is written as UPLKU, and how will white be written in that language. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో బ్లిస్ను KSNVTగా అని మరియు లైట్ను UPLKU అని రాస్తారు. ఆ భాషలో వైట్ని ఎలా వ్రాస్తారు అనేది క్వశ్చన్ అండి. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఒకసారి చూద్దాం. బ్లిస్, BLISS, దీన్ని ఎలా రాశారు, KSNVTగా రాశారు. నార్మల్ బ్లిస్ అంటే ఎంత, B అంటే 2, L 12, I 9, S 19, ఒక నిమిషం, S 19, మళ్ళీ S 19. నెక్స్ట్ కింద ఎంత, K అనేది 11, S 19, N 14, V 22, T 20. 2కి 11కి గ్యాప్ ఎంత ఉందండి, +9 కదా. నెక్స్ట్ 12కి 19 +7, 9కి 14కి +5, 19కి 22కి +3, మళ్ళీ 19కి 20కి +1. ఇది ఎలా ఉన్నాయి చూడండి, +1, +9, +7, +5, +3, +1 అనేటివి ఆడ్ నెంబర్స్ కదా. 9, 7, 5, 3, 1 ఆడ్ నెంబర్స్ కదా.
చూడండి, సేమ్ నెక్స్ట్ కోడ్ చూడండి ఎలా రాశారు. ఇదే ఫార్మాట్లో వచ్చినాయో చూద్దాం. 9 7 3 సారీ 5 3 1 ఇదే ఫార్మాట్లో వచ్చినాయో చూద్దాం. చూడండి, లైట్ LIGHT L12 9 7 8 20 U21 P16 L12 K11 U21. ఇప్పుడు చూడండి, 12కి 21 ప్లస్ 9 సాటిస్ఫైడ్, 9 to 16 ప్లస్ 7 సాటిస్ఫైడ్, 7 to 12 ప్లస్ 5 సాటిస్ఫైడ్, 8 to 11 ప్లస్ 3 సాటిస్ఫైడ్, 21 ప్లస్ 3 సాటిస్ఫైడ్. అంటే 97531 అనేది సాటిస్ఫై అవుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చు వైట్కి చెక్ చేయండి. WHITE W ఎంత 23, H8 I9 T20 E5 అంతే కదా. 23కి ప్లస్ 9 అంటే ఎంత ఏమవుతుంది, ప్లస్ 3 చేస్తే Z, మళ్ళీ ప్లస్ 6 చేస్తే F, 6 ఫర్ ఎఫే కదా, F. ఓకే, హెచ్కి ప్లస్ 7 చేస్తే 15 అంటే ఏంటి O. నెక్స్ట్ I9, 9కి ప్లస్ 5 చేస్తే 14 అంటే N. ఓకే, T20, 20కి ప్లస్ 3 23 అంటే W. E5 5 ప్లస్ 1 6 అంటే మళ్ళీ F. ఈ కోడ్ ఎలా వచ్చింది చూడండి, FONWF ఎక్కడ ఉంది, FOMWF వచ్చింది, ఇది రాంగ్ ఆన్సర్. ఏ ఇది రాంగ్. FONV వచ్చింది, ఇది రాంగ్. FONWF ఏదో Cలో ఉంది చూడండి, C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. D కూడా రాంగ్. +9 +7 +5 +1 +3 అనేది ఇక్కడ రిలేషన్ అండి. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 25th May 1666 రోజు ఏ డే అవుతుంది అనేసి క్వశ్చన్ అండి. మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్నాం కదా, మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్, వీక్ కోడ్స్, దాంతో ఇది మనం చెప్పొచ్చండి. ఒకసారి కోడ్స్ చెప్దాం చూడండి. 1001 4234, నెక్స్ట్ 4566. ఓకే, నెక్స్ట్ ఇయర్ కోడ్స్ వచ్చేసి 1600 అంటే +6 చేయాలి, అంటే 1500 వచ్చేసి +0, 16 +6, 17 వచ్చేసి +2 సారీ +4, 18 వచ్చేసి +9 +2, నెక్స్ట్ 19 వచ్చేసి +0. ఇలానే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. 2000 వచ్చేసి 6, 2001 వచ్చి 4, 2002 వచ్చేసి 2, ఇలా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సిన 16 కాబట్టి +6 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీక్ కోడ్స్ వచ్చేసి వీక్ కోడ్స్ వచ్చేసి సండేతో స్టార్ట్ అవుతుంది. సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెనస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6 అండ్ లాస్ట్ సాటర్డే వచ్చేసి 0 అండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది మనకు అప్పుడు ఒకటి చెప్పాను కదా ఫార్ములా, దాంట్లో సపరేట్ చేయండి. ఫస్ట్ డే 25 ప్లస్ మే అంటే ఎంత, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే +2 ప్లస్ ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా 66. సో 66 ప్లస్ అండి, ఇది ప్లస్ ఇయర్ కోడ్ ఎంత 6 +6 ప్లస్ 66లో
లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 66/4, 4 1 4, 2 మిగులుతుంది. 26 ఏ టేబుల్లో పోతుంది, ఎంతలో పోతుంది? 4 6 24. ఓకే, 2 మిగులుతుంది అంటే 16 వస్తున్నాయి లీప్ ఇయర్స్. సో ప్లస్ 16 లీప్ ఇయర్స్ బై 7 వీక్ డేస్. ఆన్సర్ ఎంత అవుతుంది చూడండి. 25 + 2 27, 27 + 6 33, 33 + 66 99, 99 + 16 115, 115/7, 115/7. ఇది ఎంతలో కట్ అవుతుంది చూడండి ఒకసారి. 7 1 7 1 7, ఎంత మిగులుతుంది? 445 మిగులుతుంది. 45 7లో ఎంత అవుతుంది? 7 6 42, రిమైండర్ ఎంత అవుతుంది? 3. 3 అంటే ఎంత మనకి వీక్ కోడ్లో? ట్యూస్డే. సో ఇక్కడ ఏ ఈజ్ ఆన్సర్, ట్యూస్డే ఈజ్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ద జంక్షన్ కోడ్ హ్యాస్ కోడెడ్ యూజింగ్ 4 డిఫరెంట్ కోడ్స్. ఇక్కడ 4 డిఫరెంట్ కోడ్స్తో జంక్షన్ అనేది రాశారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ద వర్డ్ కస్టమర్ యాజ్ XFHGLNUI. ఇక్కడ జంక్షన్ని 4 కోడ్స్ రాశారు కదా, ఆ 4 కోడ్స్లో ఒకదాన్ని యూజ్ చేసి కస్టమర్ అనేది ఇలా రాశారు. ఆ కోడ్ ఏంటిది అనేది మనం కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ కోడ్ ఎలా కనుక్కున్నారో తెలిస్తే జంక్షన్ నుంచి మనం ఏ కోడ్ తీసుకొని రాశారనేది మనకు తెలుస్తుంది కదా. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. కస్టమర్ CUSTOMER ఏమని రాశారు? XFHGLNVI. చూడండి, వీటిని చూడగానే ఎంబడే గుర్తొస్తుంది. CX చూడగానే ఆపోజిట్ లెటర్స్ అనేది గుర్తు రావాలి. CX ఆపోజిట్, UF ఫాల్తూ. నేను ఫస్ట్ క్లాస్లో షార్ట్ కట్స్ చెప్పాను కదా, వాటి వర్డ్స్తో చెప్తాను చూడండి. UF ఫాల్తూ ఆపోజిట్, SH హై స్కూల్, GT గ్రేట్, LO లవ్, MN మ్యాన్, ఈవీ వెహికల్, RI ఇండియన్ రైల్వే. ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ కదా. సేమ్ జంక్షన్ కూడా ఆపోజిట్ వర్డ్స్ ఏంటో చూద్దాం చూడండి. ఇలా ఫస్ట్ కస్టమర్ అనేది ఆపోజిట్ లెటర్స్తో సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ అలానే జంక్షన్ కూడా ట్రై చేద్దాం చూడండి ఆపోజిట్ వర్డ్స్తో. జేకి ఆపోజిట్ ఏంటిది? జైపూర్ క్వీన్. క్యూ ఎందులో వచ్చింది? ఓన్లీ ఫస్ట్ ఆన్సర్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆన్సర్ ఈజ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. చెక్ చేద్దాం మిగతా లెటర్స్ కూడా. యూ ఫాల్తూ, F, N మ్యాన్, M, C క్రాక్స్, X, T గ్రేట్, G, I ఇండియన్ రైల్వేస్, R, O లవ్, L, NM మ్యాన్. చూడండి, QFMXGRLM సాటిస్ఫైడ్ కదా. అంటే ఆన్సర్ క్యూ. కోడ్ 1 దీన్ని యూజ్ చేసి కస్టమర్ అనేది ఇలా రాశారు. జంక్షన్ కూడా ఫస్ట్ వన్ సాటిస్ఫై అవుతుంది. ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్లో? కోడ్ 1 డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓకే, ఇది చూడండి, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి మన సెక్షన్లో. సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఇచ్చిన ఎంపిక నుండి తర్వాత శ్రేణిలో వచ్చే సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ 1 12 24 120 48 12 49 6. నెక్స్ట్ వచ్చే శ్రేణి ఏంటి? నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత అని అడుగుతుంది. ఫస్ట్ వీటికి రిలేషన్ ఏంటో చూడండి. 1కి 12కి రిలేషన్ ఏంటి?
12కి 124కి రిలేషన్ ఏంటి, 124 8కి రిలేషన్ ఏంటి, 12 4 9 6కి రిలేషన్ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్. ట్రై చేయండి ఒకసారి. 1 12 124 1248 12496. 1కి 12కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎలా వస్తుంది? 1కి 2కి ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది? 1 ఇంటూ 10 10. ఓకే, 10 అంటే ఇంకెంత ఉంది, +2 చేయాలి. ఓకే, 120 +2. నెక్స్ట్ 124 మరి ఇంటూ 10 చేస్తే 120. ఇక్కడ 2 ప్లస్ చేసినాం కదా, ఇక్కడ 4 ప్లస్ చేద్దాము ఒకసారి. 120 + 4 124. ఓకే, సాటిస్ఫై అయింది కదా రిలేషన్ అనేది. అంటే +2 వాల్యూ అనేది మళ్ళీ +2ని ఇంటూ 2 చేస్తే 4, మళ్ళీ 4ని ఇంటూ 2 చేద్దాం, డబల్. 124 ఇంటూ 10 124 ఇంటూ 10 1240. 1240 ప్లస్ 4 ఇంటూ 2 8 128. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 1248 ఇంటూ 10, నెక్స్ట్ 2 ఇంటూ 8 ఇంటూ 2 16 ప్లస్ 16. 1248 ఇంటూ 10 12480 ప్లస్ 16 12496. ఓకే, మన నెక్స్ట్ కూడా ఇలానే చేయొచ్చు కదా. 12496 ఇంటూ 10 ఎంత, 124,960 ప్లస్ 16 ఇంటూ 2 32 ప్లస్ 32 299,412 212,4992. ఎక్కడుంది ఆప్షన్లో? 124,962 124,992. ఓకే, ఇది ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. వచ్చింది కదా. అంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ఇంటూ 10 చేసి +2 చేయాలి. నెక్స్ట్ వచ్చే నెంబర్ని ఇంటూ 10 చేసి ఫస్ట్ నెంబర్ని ఏదైతే 2 చేసామో దానికి మళ్ళీ ఇంటూ 2 చేసి యాడ్ చేయాలి. అంతే కదా. చెక్ చేయండి ఒకసారి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతి వీడియో అనేది మీరు ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఎలా చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలాగే మీరు మీ దగ్గర ఏమన్నా షార్ట్ కట్స్ ఉన్నా, ఏమైనా లాజిక్స్ ఉన్నా కూడా మనకు ఛానల్స్లో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మంచిగా ఉంటే లైవ్ క్లాస్ కూడా అరేంజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ట్రై చేస్తున్నా. సో కొంచెం వ్యూస్ బాగా వస్తున్నాయంటే నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.